సంక్రాంతికి సొంతూర్లకు వచ్చిన ప్రజలు తిరిగి ప్రయాణమవుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటూ ప్రజలను దోచేస్తున్నారు. సాధారణ రేట్లు కంటే పండగ సీజన్లో 50% వరకు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే అంతకంటే డబుల్ ట్రిపుల్ రేట్లు పెంచడంతో రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో బస్ స్టేషన్ ఎదుట ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 24 బస్సులకు జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు అంటున్న ఆర్టీఓ అధికారులతో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. వేళ పల్లెల నుంచి పట్టణానికి, పట్టణం నుంచి పల్లెలకి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా సరే ఇట్లా ప్రైవేట్ దోపిడీని కూడా అరికట్టేదానికి అధికారులు అయితే చర్యలు చేపట్టిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం తిరుపతిలో ఆర్టీఓ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. అయితే నిత్యం పదుల సంఖ్యలో ఉండాల్సినటువంటి ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఆర్టీఓ అధికారులు తనిఖీలతో అసలు రోడ్డుపై కూడా సరే వాహనాలు తీసుకోరాని పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే దీంతో మనతో మాట్లాడడానికి మురళీమోహన్ గారు ఉన్నారు, ఆర్టీఓ అధికారి. సార్ చెప్పండి సార్, అంటే గతంలో పదుల సంఖ్యలో ఈ టైంలో వాహనాలు ఉంటాయి, ఈరోజు మీ తనిఖీల నేపథ్యంలో కూడా సరే వాహనాలు రోడ్డు మీద కాని పరిస్థితి, అంటే పండగ స్టార్ట్ నెల ముందు నుంచి కూడా సరే దోపిడీకి అయితే తెరలేపారు ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టానుసారంగా సరే వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు మీ తనిఖీల్లో ఎంతవరకు కేసులు నమోదు చేశారు? అందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య పెరిగే కొద్దీ మీరు అన్నట్లు బస్సుల ప్రయాణం విపరీతంగా పెరగడంతో ఈ యొక్క దీన్ని ఆసరగా తీసుకొని ఎక్కువగా వసూలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన సంకల్పాన్ని భగ్నం చేయాలనే ఉద్దేశంతోనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆర్టీజీఎస్ సిస్టమ్ ద్వారా ఫేర్ మానిటరింగ్ సిస్టమ్ని ఈ సంవత్సరం 2026 సంవత్సరం చాలా వరకు నియంత్రించగలిగింది. అందులో భాగంగానే రెగ్యులర్గా ప్రతిరోజు కూడా ఏ వాహనాలు ఎక్కడి నుంచి వెళ్తాయి, ఎంత టికెట్ ఉంది, అవి మనకి నిబంధనలకు అనుగుణంగా, నిబంధనలు అంటే ఇన్ ద సెన్స్ ఫేర్స్ అండ్ ఫెస్టివల్లో రెగ్యులర్ కంటే ఒక 50% అదనంగా ఉండాలి. దానికంటే ఎక్కువగా ఉంటే అటువంటి వాటి మీద మనకి లిస్టులు డిస్ప్లే చేసి వాటి మీద తక్షణం యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. తద్వారా మన యొక్క మోటార్ వాహన తనిఖీ అధికారులు రెగ్యులర్గా తనిఖీలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా కూడా మనం ఒక 24 బస్సుల పైన మనకు ముఖ్యంగా బయట నుంచి వచ్చే బస్సులు మనకి అంటే విజయవాడ, విశాఖపట్నం, అట్లాగే నెల్లూరు, ఒంగోలు నుంచి బెంగళూరు వెళ్ళే బస్సుల మీద ఎక్కువగా మనము కేసులు నమోదు చేయడం జరిగింది. తిరుపతి నుంచి మనకి వెళ్ళిన బస్సుల్లో ఇప్పటి వరకు అయితే కూడా ఈ యొక్క మనం చేసిన తనిఖీల్లో అట్లాగే మనకు వచ్చిన లిస్టులో కూడా భాగంగా కొన్ని బస్సుల్లో ఒక 4 బస్సుల్లో మనకి అధిక రేట్లు చూపించడం జరిగింది. ఈ బస్సులు కూడా టర్మినస్ బస్సు, శ్రీవారి వెహికల్స్ అవన్నీ కూడా డమ్మీ చార్ట్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాటి మీద ప్రతి నిత్యం కూడా మేమంతా కూడా నియంత్రణ మొదలు పెట్టేశాం. సార్, మీరైతే ఫైన్లు వేస్తున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు, తరచుగా ఇదే క్రమం జరుగుతుంది. మళ్ళీ రిపీట్గా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే అలాంటి మీద ట్రావెల్స్ బస్సు మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రిపీటెడ్గా జరగడానికి గతంలో కంటే ఈసారి చక్కటి ఫేర్ మానిటరింగ్ సిస్టమ్ చేయగలిగాము. అటువంటి వాహనాలు ఏదైనా ఉంటే వాటిని తక్షణం కంపల్సరీగా విధిగా సీజ్ చేస్తాం మేము. సార్, అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బుకింగ్ క్రమంలో వైట్ బోర్డ్తో ఉన్నటువంటి వాహనాలు ఏదైతే 4-వీలర్కి సంబంధించి కార్లు కానీ ఇలాంటి వాహనాల్లో కూడా సరే ప్యాసింజర్లు తరలిస్తున్నారు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్గా ప్లై కావటం అనేది ఇల్లిసిట్ ట్యాక్సీ కిందకి పరిగణిస్తాము. అట్లాగే పెద్ద వాహనాలు అయితే కూడా మ్యాక్సీ క్యాబ్, వైలేషన్ ఆఫ్ మ్యాక్సీ క్యాబ్ కిందకి పరిగణించేసి వాటి మీద చాలా కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి నగరంలో తిరుపతి నుంచి తిరుమల వెళ్లే వాహనాల మీద కూడా ఇప్పటివరకు దాదాపు కొన్ని 100 పైన కేసులు నమోదు చేసి ఆ యొక్క వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా రోడ్ సేఫ్టీ విషయంలో కావచ్చు, ప్రయాణికులు చాలా మభ్య పెడుతూ అధికంగా దోచుకుంటున్నారు. ఇలాంటప్పుడు మీరు ఏదైతే ట్రాన్స్పోర్ట్ శాఖ నుంచి ఎలాంటి సందేహం ఇస్తారు? ప్రయాణికుల భద్రత, ప్రయాణికుల సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేయకుండా ధరల నియంత్రణతో మంచి సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించాలని చెప్పేసి యొక్క వాహన యజమానులందరినీ కూడా నేను వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నాను, అట్లాగే వాళ్ళని అభ్యర్థిస్తున్నాను. అంటే మనం చూడొచ్చు, ప్రతిరోజు పదుల సంఖ్యలో ఇక్కడ వాహనాలు ఉంటాయి. ఆ యొక్క వాహనాలు అయితే రోడ్డు మీద రావాల్సి. అయితే ఇప్పుడే ఒక బస్సు వచ్చింది. ఈ బస్సును కూడా సరే ఆర్టీఓ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. ఎంత వాళ్ళ దగ్గర ఫీజు వసూలు చేశారు, ఏదైతే ఒక్కొక్క ప్యాసింజర్ దగ్గర ఒక్కొక్క టికెట్కి రోజువారీ కంటే ఫెస్టివల్ టైంలో 50% వరకు అయితే నిబంధనలు ఉంటుంది. 50% కంటే అధికంగా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ వివరాలు, కేసులు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఆ యొక్క ప్యాసింజర్ లిస్టు కావచ్చు, ప్యాసింజర్ వెహికల్కి సంబంధించి పర్మిట్ ఇలాంటివన్నీ కూడా సరే ఆ యొక్క క్రమంలో భాగంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. గత 10 రోజులుగా ఒక సరే ఫెస్టివల్ సీజన్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క తనిఖీలు జరుగుతున్నప్పుడు కూడా ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీఓ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆర్టీఓ అధికారులు ఉన్నారు. మేడం, ఇప్పటి వరకు అయితే మీరు ఇక్కడ తిరుపతిలో చేస్తున్నారు, ఎలాంటి కేసులు నమోదు? ఇప్పటి వరకు తిరుపతిలో మేము ఎగ్జాప్టెంట్ ఫేర్స్ అంటే ఎవరైతే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా
ప్రజల్లో ఎక్కువ డబుల్ ఛార్జెస్ పే చేసుకునే బస్సులను గుర్తించి దాదాపు ఒక 88 బస్సులు నిన్న నైట్ 80,000 దాకా సీజ్ ఛార్జ్ చేశాము. ఎస్పెషల్లీ ఇవాళ సాటర్డే సండే కావడం వల్ల పబ్లిక్ ఎక్కువ వాళ్ళ ప్రదేశాలు అంటే వాళ్ళ యొక్క ఊర్లకు ప్రయాణం చేస్తుంటారు కాబట్టి అలాంటి చర్యలు లేకోకుండా ఆల్రెడీ రెడ్ బస్ ప్లాట్ఫామ్, అభి బస్ ప్లాట్ఫామ్లో ఛార్జెస్ మనం మానిటరింగ్ చేసి తగ్గించాము. అయినా కూడా మరి ఫిజికల్గా ఇక్కడ మళ్ళీ పబ్లిక్తో కూడా మేము కనుక్కొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఇప్పుడు 80 బస్సులు తిరుపతివే అంటారా? తిరుపతికి సంబంధించి తిరుపతి, హైదరాబాదు, బెంగళూరుకి వెళ్ళే వెహికల్స్ అండి. ఇవి అంటే విధిగా ఉన్న ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. అలాంటి వెహికల్ గుర్తించిన వాళ్ళకి ఒక 80,000 దాకా ఫైన్ వేసామండి. అంటే ఈచ్ వెహికల్కి 10,000 వెహికల్, 8 వెహికల్కి ఈచ్ వెహికల్కి 10,000 ఫైన్ పడుతుంది. ఎగ్జాబిటెంట్ ఫేర్. అయితే మనం చూడొచ్చు నిన్న నుంచి ఇవాళ వరకు కూడా జరిగినటువంటి ఈ యొక్క తనిఖీల్లో కూడా దాదాపు 8 వెహికల్ అయితే తిరుపతిలో గుర్తించిన పరిస్థితి అయితే ఒక్కొక్క వెహికల్కి 10,000 రూపాయలు చొప్పున 8 వెహికల్కి 80,000 కూడా ఫైన్ వేసినట్టు చెప్తున్నారు. అధికారులు అయితే క్షుణ్ణంగా అయితే ఒక సీట్ నెంబర్స్తో పాటు వాళ్ళ దగ్గర ఎంత అయితే వసూలు చేశారు, అధికంగా వసూలు చేశారా లేదా కరెక్ట్గా నిబంధనల ప్రకారం వసూలు చేశారా అనేసి కూడా సరే వసూలు చేస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఈ యొక్క సార్ ఈ బస్సు చెక్ చేస్తుంటే సో ఇందులో ఈచ్ సింగిల్ సీట్కి ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు 1690 కలెక్ట్ చేశారండి. 1690 ఈజ్ రీజనబుల్ రేట్ ఇది. సో కాబట్టి ఇక్కడెక్కడ కూడా ఎక్కువ రేట్లు కలెక్ట్ చేస్తున్నట్లు కనిపించట్లేదు. సో అయినా సరే ప్యాసింజర్లు ఒకసారి మనం ఎంక్వైరీ చేద్దాం సార్. అయితే ఒకటి సార్, ఇక్కడైతే మీరు తనిఖీలు అయితే చేపెడుతున్నారు. రోజు 10 సంఖ్యలో ఇక్కడ వాహనాలు ఉంటాయి. ఈరోజు రోడ్డు మీదకి ఒక వాహనం కూడా రాలేదు. ఏదో అడపాదడప 1-2 వెహికల్స్ మాత్రం రోడ్డు మీద కోసం ఈ తనిఖీల వల్ల ఏ విధంగా చూడొచ్చు? సో అంటే అట్లా కాదు, ఈరోజు ఏవైతే మేము ఈరోజు బుక్ చేస్తున్నారో మేమంతా ప్రైవేట్ యాప్స్లో కూడా వెరిఫై చేస్తాం. మార్నింగ్ నుంచి మానిటర్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఎవరైనా సరే ఎక్కువ రేటు పెట్టారా, సో అంటే ఒక 20 బస్సులు హైదరాబాద్ వెళ్తున్నాయి అనుకోండి, ఎవరైనా ఎక్కువ రేటు పెడితే మనకు అభి బస్సులో కానివ్వండి, రెడ్ బస్సులో కానివ్వండి కనిపిస్తుంది కదా. సో అట్లా మానిటర్ చేసి మేము ఫిల్టర్ చేసుకుంటే ఒక 3 ట్రావెల్స్ మాత్రం ఎక్కువ రేటు ఉన్నట్టుగా అనిపించింది. ఆ 3 ట్రావెల్స్ ఆ బస్సులే లేవు అసలు. అంటే వాళ్ళు బస్సులు క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎక్కువ రేటు పెట్టుకున్నారు అంతే తప్ప రియల్గా ఆపరేట్ కావట్లేదు. మిగతా అన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఓవరాల్గా ఈ యొక్క ఫెస్టివల్ సీజన్కి సంబంధించి గత 10 రోజులు కూడా తనిఖీలు చేస్తున్నారు మీరు. ఓవరాల్ జిల్లా వ్యాప్తంగా కూడా సరే ఎన్ని కేసులు నమోదయ్యాయి? జిల్లా వ్యాప్తంగా మా DTO గారు చెప్పారు. సో ఆయన చెప్పిన దాని ప్రకారం 24 బస్సుల మీద ఈ ఎక్స్ట్రా రేట్లు కలెక్ట్ చేస్తున్నారు దాని మీదనే కేసులు బుక్ చేశారు. మిగతా కూడా వేరే కేసులు బుక్ చేశారు. సో కాబట్టి ఎక్కడ కూడా ప్రయాణికులు ఇబ్బంది పెట్టే విధంగా ఎక్కువ రేట్లలో కలెక్ట్ చేస్తూ ఎవరు వెళ్ళట్లేదు. దాన్ని మేము ఆర్డర్ చేస్తున్నాం. రాష్ట్ర రవాణా శాఖ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు గత ఫెస్టివల్ సీజన్ సంబంధించి 10 రోజులు ఒకసారి ఈ యొక్క తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం చూడొచ్చు ఈ యొక్క తనిఖీల నేపథ్యంలో కూడా సరే అటు ప్రతి ఒక్క వాహనం కూడా ఇక్కడ రాని పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికైతే ఈ యొక్క బస్సు వచ్చినప్పటికీ అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టు ఈ రోడ్డు మొత్తం కూడా సరే ఫుల్ అయిపోతుంది. సాయంత్రం 7 నుంచి రాత్రి 10:30-11 వరకు కూడా సరే పూర్తి స్థాయిలో ప్యాసింజర్లతో వెహికల్స్ ఎక్కించుకుంటూ ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ నిండిపోతాయి. అయితే రోడ్డుపై కూడా సరే ఇక్కడ ఆర్టీఓ అధికార తనిఖీల నేపథ్యంలో కూడా సరే వాళ్ళ వాహనాలను అయితే రానిచ్చిన పరిస్థితి అయితే అంటే దీనికి కారణం ఎక్కువ శాతంలో కూడా నమోదు చేస్తున్నారు. అయితే కొన్ని బస్సుల్లో మాత్రం ఆ యొక్క పరిమితికి మించి వసూలు చేయకుండా వాళ్ళకి ఏదైతే ఫెస్టివల్ సీజన్లో వసూలు చేస్తారో ఇది మాత్రమే వసూలు చేస్తున్నారు. కొన్ని బస్సులు అధికంగా చేస్తున్న వాళ్ళ మీద ఇప్పటివరకు తిరుపతికి సంబంధించి 8 బస్సుల మీద కూడా కేసులు నమోదు చేసి ఫైన్ కలెక్ట్ చేసినట్టు చెప్తున్నారు. అయితే ఈ యొక్క ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 24 బస్సుల మీద కూడా సరే కేసులు నమోదు చేసి అయితే కేసులు ఫైన్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. అయితే రిపీట్గా ఇదే కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అయితే ఈ బస్సులు ఫుల్ అయిపోయి ప్యాసింజర్ల కోసం ఏదైతే వైట్ బోర్డ్తో ఉన్నటువంటి ఏదైతే 4-వీలర్ వెహికల్స్ కానీ దాంట్లో కానీ ప్యాసింజర్లు కానీ నడితే మాత్రం వాళ్ళు బండ్లు కూడా సీజ్ చేస్తామనేసి ఆర్టీఓ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఆర్టీఓ అధికారులు తనిఖీల నేపథ్యంలో రోడ్డు మీద కూడా తిరుపతిలో వాహనాలు అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తీసుకురావాలైతే మాత్రం బెంబేలెత్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24 తిరుపతి నుండి.